హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలివన్ కలుబ జయ్య మీ జయ్య. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఆంధ్రులకు ఎంతో ఇష్టమైన సాంబార్ ఇడ్లీ అండి. వేడివేడి సాంబార్ అంటే అందరికీ ఎంతో ఇష్టం కదండి. మెత్తటి దూది లాంటి ఇడ్లీల్లో వేడివేడి సాంబార్ వేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి దానికోసం ఏమేమి తీసుకున్నాం, ఎలా చేద్దాం చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి. ముందుగా అయితే ఒక గ్లాసు పొట్టు మినపప్పుని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకొని తొక్క తీసుకొని ఇలా మెత్తటి దూదిలాగా అయితే నురగలా వచ్చేలాగా గ్రైండర్లో అయితే రుబ్బుకోవాలండి. మిక్సీలో అయితే ఇంత మెత్తగా రాదండి. మనకి ఇడ్లీ మెత్తగా ఉండాలంటే అలా మెత్తగానే రుబ్బుకోవాలండి. ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకొని పప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కల్లుప్పేసి రవ్వ నానబెట్టడం వల్ల చక్కగా మెత్తగా దూదిలా వస్తాయండి. వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా శుభ్రంగా పిండుకొని అప్పుడు ఈ పిండిలో అయితే బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ మినప్పిండిలో అంతా కలిపేసుకొని దాన్ని ఓవర్ నైట్ ఉంచుకుంటే మనకి బాగా పులిసి చక్కగా ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయండి. అప్పుడే మనకి ఇడ్లీ దూదిలా వస్తాయి. చూసారు కదండి, అంతా ఇలా కలుపుకున్నాను. చూసారా, ఇలా ఉండాలి. మరీ జారుగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని నైట్ అంతా ఉంచేస్తే మనం మార్నింగ్ వేసుకుంటాకైతే బాగుంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్కి అయితే ఇలా పొంగిందండి. బాగా పై వరకు వస్తే కొంచెం నేను మళ్ళీ మూత లేసిపోయి వచ్చేస్తాను, కొంచెం కలిపానండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకొని దానికి సాల్ట్ కలగడానికి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మరి మనం ఇడ్లీ వేసుకోవడానికి సరిపోయేలాగా దీన్ని అయితే కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. చూసారు కదా, ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నాను. దాన్ని నేను వాటర్తో అయితే కడిగేస్తానండి. కావాలంటే మీరు ఆయిల్ అయినా రాసుకోవచ్చు. ఇలా మనం చక్కగా ఇందులో ఇడ్లీలు వేసుకోవచ్చు. అలాగే క్లాత్ వేసుకున్నా సరే అండి, ప్లేట్ మీద మనకి హోటల్లో ఇడ్లీలాగా మంచిగా వస్తాయండి. పెద్దగా కూడా 4 కూడా వేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగ మనం ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేసుకొని అలా పెట్టుకుంటే మనకి మరుగుతున్నప్పుడు ఈ ప్లేటు ఇడ్లీ పెట్టుకుంటేనండి అవి ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయండి. వాటర్ బాగా వేడెక్కిన తర్వాతే పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం మంటలోకి మార్చుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనకి ఇడ్లీ అనేది చేతికి అంటుకోకుండా వచ్చేస్తుంది. మరి అలా ఎక్కువసేపు ఉంచినా గట్టిగా అయిపోతాయండి. ఒక 10-15 నిమిషాల్లో అయితే మనకి ఇడ్లీ రెడీ అయిపోద్ది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చేతికి అంటుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఇడ్లీలను అయితే. ఇప్పుడు మనం దానికోసం అయితే సాంబార్ కూడా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇడ్లీని తీసుకొని ఒక దాంట్లో పెట్టుకొని హాట్ డిష్లోని మనం వేసుకున్న ఈ లోపల చక్కగా మనం ఇడ్లీ పక్కన పెట్టుకుంటూ ఉడుకుతూ ఈ లోపల సాంబార్ కూడా రెడీ చేసుకోవచ్చండి. సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. సాంబార్ తయారు చేసిన తర్వాత నేను ఇడ్లీ పెట్టుకున్నాను, కానీ మీకు ముందు ఇడ్లీ తయారు చూపించిన తర్వాత ఇప్పుడు సాంబార్ తయారు చూపిస్తున్నానండి. సాంబార్ కోసం అయితే ఒక కప్పు నేనైతే ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. నేను మామూలు నార్మల్ కందిపప్పు అయినా తీసుకొచ్చండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రేకలండి. అలాగే మసాలా మన సాంబార్ పొడి కోసం అయితే ఇవన్నీ తీసుకున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఒక కప్పు మన కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి రేకలు ఇవన్నీ వేసి కొంచెం మనకి 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు అనేది మనకి మెత్తగా ఉడుకుతుందండి. చూసారుగా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను నేను. దీన్ని మూత పెట్టి వాటర్ వేసేసి ఒక 4-5 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోద్దండి. అప్పుడు సాంబార్ చక్కగా ఉంటుంది. మెత్తగా ఉంటేనే సాంబార్లో చిక్కటి గ్రేవీలా వస్తుందండి. చూసారుగా, దీన్ని మూత పెట్టేసి నేను ఇప్పుడు 4-5 విజిల్స్ వేయించుతానండి. స్టవ్ మీద పెట్టి మీడియం మంటలో అయితే పెట్టాను. ముందు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం మంటలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇది విజిల్స్ వచ్చి మనకి పప్పు చల్లారే లోపల మనం సాంబార్ కోసం పొడిని అయితే రెడీ చేసుకుందామండి. చూసారు కదా, మినప్పప్పు, పచ్చెనపప్పు, బియ్యం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి అండి. ఇవి అన్నీ మనం తీసుకునే క్వాలిటీ సాంబార్ని బట్టి వేసుకోవాలండి. చూసారుగా, 1 స్పూను పెసరపప్పు. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదండి, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు గుళ్ళు వేసానండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి అన్నీ వేసి మంచిగా ద్వారగా వేయించుకొని చల్లారిన తర్వాత అది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఈ లోపల మనకి విజిల్ అంతా లోపల ఆవిరంతా పోతే విజిల్ తీసుకొని ఇలా మెత్తగా అయితే దీన్ని మెదుపుకోవాలండి. మిక్సీ జార్లో వేసి రుబ్బుకుంటే మనకి మెత్తటి పేస్ట్లా వస్తుందండి అది చల్లారిన తర్వాత. ఈ లోపల అయితే మనం ఇవన్నీ పొడి చేసుకుందామండి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ సాంబార్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇవన్నీ మనం చక్కగా పొడి చేసుకొని ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు ఆ పొడి కూడా పక్కన పెట్టి మనం ఉడకబెట్టుకున్న చల్లారిన పప్పును కూడా ఇలా మెత్తగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని సాంబార్ని అయితే రెడీ చేసుకుందామండి.
చూడండి ఫ్రెండ్స్, తాలింపు దినుసులు అయితే నేను ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిర్చి వేస్తున్నానండి. పోపు దినుసులు ఇంకేమీ వేసలేదు, సాంబార్కి ఆ ఫ్లేవర్తో బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇవి కరివేపాకు, కొంచెం మనం చూసారుగా ఫ్రెండ్స్, కరివేపాకు ఇవి అన్నీ వేసుకొని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు ఇలాగా వింగ వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇదే టైంలోని ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. అయితే నా దగ్గర ఇంకా టమాటా లేదని వేయలేదు, ఉడకబెట్టిన దాంట్లో వేస్తాను కదా. చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలు కోసి అది కూడా కొంచెం ఈ ఆయిల్లోని పోపులోని వేయించుకొని అప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలండి. ఈ చింతపండు కూడా అందులో నలిగిపోద్ది కాబట్టి మనకి ఇంకా మన పులిపి ఏమీ వేస్తున్నవారు లేదండి. చూసారు కదా, ఈ పప్పు వేసేసుకున్న తర్వాత మనకి ఎంత చిక్కదనం అయితే కావాలో అలా చూసుకుంటూ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం చేసి పెట్టుకున్న పొడి కూడా వేసేసి ఇందులో కలుపుకోవాలి. బెల్లము, అలాగే మనం దీనికి తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలండి. చూసారు కదా, పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాను కదా. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చేసి పెట్టుకున్న పొడి అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మిరియాలు వేసుకున్నాం, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం, అవి పేస్ట్ చేస్తాం కాబట్టి చూసుకొని కారం అనేది వేసుకోవచ్చండి. కారంగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో పెడితే ఇలా మరుగుతూ వస్తుంది. ఇలా మరుగు బాగా వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం మంటలో పెట్టుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు మరిగితే మనకి ఈ ఇడ్లీ సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ బియ్యము ఇవన్నీ వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుందండి చల్లారేటప్పటికి. అందుకని ముందే మనం కొంచెం పలచగా చూసుకోవాలండి. మళ్ళీ అందులో కూడా మన సాంబార్ పౌడర్లోని మన పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేయించి వేసాం కదండి. అలా 2-3 చక్కగా 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టానండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం వేడివేడి ఇడ్లీలో వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, ఇలా సాంబార్ మరిగేటప్పటికి అంతా నేను పక్కన ఒక ఇడ్లీ కూడా పెట్టేశానండి. అవి కూడా రెడీ అయిపోయి మీకు ముందు ఇడ్లీ తయారు చూపించాను కదండి. చూసారు కదా, ఇలాగా చిక్కగా చూసుకుంటే చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోద్దండి. ఇప్పుడు మనం ఇడ్లీలోని సాంబార్ వేసుకొని ముందు గిన్నెలోని చూసారు కదా ఇడ్లీ వేసుకున్నాం. ఇలా దానిపైన సాంబార్ వేసుకొని చక్కగా కావాలితే మనం ఇడ్లీ కారపొడి ఉంటుంది కదండి, అది కూడా పైన వేసుకొని తినొచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇడ్లీ సాంబార్ని ఎలా చేశానన్నది మీకు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దగ్గర